హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక ప్రామినెంట్ యాక్టర్ ఉన్నారు. చూస్తే మీరు చాలా ఈజీగా గుర్తుపడతారు. చాలా సినిమాల్లో, బోయపాటి గారి సినిమాల్లో, బాలకృష్ణ గారి సినిమాల్లో, మనం చూసిన దిల్ సినిమాలో, చాలా సినిమాల్లో ఉన్నారు. చూస్తే ఇట్లా గుర్తుపట్టేస్తారు. ఆయన ఎవరో కాదు, దిల్ రమేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన అడిగి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్, చాలా బాగున్నాను. ఫైన్. సో యాక్చువల్గా దిల్ రమేష్ గారు ఒక 1 year బ్యాక్ చూసుకుంటే అసలు ఇంటర్వ్యూస్ అనేవి లేవు, మీకు చాలా తక్కువ. రీసెంట్గా ఒక 6 months 7 monthsగా చూస్తే చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్ కనబడుతున్నాయి. చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. రీజన్ ఏంటండి? మొదటగా జేఎస్డబ్ల్యూ ఛానల్ ప్రేక్షకులకి, ఈ ఛానల్ని అభిమానిస్తున్న మీ అందరికీ, ఈ ఛానల్కి ఇంటర్వ్యూకి పిలిచినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మీరు ఇంటర్వ్యూస్ 6 monthsగా కాదండి, జస్ట్ 2 months. 2 months ఊతలే నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. అంతకుముందు దాదాపుగా 1.5 year నుంచి ఒక ఇంటర్వ్యూ కూడా చేయలేదు. అసలు లేవు, ఎక్కడే లేవు. కానీ ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తున్నానంటే అది జనాల కోసమో లేకపోతే ఛానల్స్ కోసమో కాదు, కేవలం నా కోసమే. కారణం ఏంటంటే నేను ఈ మధ్య మీరు చూసుంటారు, పరువు అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అవును, నివేతా పేత్రాజ్ గారు. జీ5లో స్ట్రీమింగ్ అయ్యింది. అది బాగా సక్సెస్ అయింది. అది గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్లో చేశాను నేను. అది చేసిన తర్వాత ఈ వెబ్లో వచ్చే, యూట్యూబ్లో వెబ్లో వచ్చే ఈ కోసం, ఈ సిరీస్ల కోసం అడుగుతున్నారు డైరెక్టర్లు. సో అవి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వాటి హెడ్ ఆఫీసులు వచ్చి బాంబేలో ఉంటాయి. వాటికి ఒక కాస్టింగ్ని సెలెక్ట్ చేసే ఒక డివిజన్ ఉంటుంది, వాళ్ళకి ఒక టీం ఉంటుంది. ఆ టీంలో తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ ఉంటున్నట్టున్నారు ఇప్పుడు. ఇక్కడ డైరెక్టర్స్ ఇప్పుడు మనం ఏదో రెఫరెన్స్ తీసుకొని ఒక క్యారెక్టర్కి మనల్ని సపోర్ట్ చేసి వీళ్ళు మన ప్రొఫైల్ని పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే వెబ్లో చూస్తున్నారు. అంటే ఈ ఆర్టిస్ట్ ఎంత ప్రజెంట్లో ఏంటి, అప్డేట్లో ఏమున్నాడు అనేది సినిమాలు కాకుండా టప్మని పేరు ఈజీ కదా ఇప్పుడు నెట్లో చెక్ చేసుకోవటం. పిక్కి మీడియాను లేకపోతే వీటిల్లో వెబ్లో ఇంటర్వ్యూస్ ద్వారాను వీటి ద్వారా తెలుస్తుంది ఆర్టిస్ట్ అప్డేట్ ఏంటని. మనం ఇవేమి చేయకపోవటం మూలాన్ని ఏంటంటే వాళ్ళు చూస్తే కొంచెం న్యూట్రల్గాను లేకపోతే ఎంటీగాను కనపడుతుంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెప్పండి అనే ప్రాసెస్లో ఉంటే, ఇక్కడ డైరెక్టర్స్ ఏమో మనల్ని సపోర్ట్ చేసి దిల్ రమేష్ అయితే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో పంపినప్పుడు మనం సెకండరీ అయిపోతున్నాం. 3-4 ఆప్షన్లు పంపుతారు కదా, పంపించినప్పుడు ఇది డ్రాబ్యాక్ అవుతుందని నాకు తెలిసింది ఈ మధ్య రీసెంట్. వేరే డైరెక్టర్లు చెప్పారు ఇలా కావాలి వాళ్ళకి, మరి మీరేమి అప్డేట్లో లేరా ఏంటని. సో చాలా సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూస్ చేయలేదు. ఒకటి, మన అప్డేట్స్ జనాలకు కూడా తెలియట్లేదు. సినిమాలంటే 10 మందిలో ఒక 4-3 చూడవచ్చు, హిట్ అయితే సూపర్ హిట్ అయితే ఇంకొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు. కానీ నార్మల్గా అందరూ ఆడియన్స్కి అందరికీ రీచ్ అవ్వాలంటే ఇంటర్వ్యూస్ ఒక మెయిన్ మాధ్యమం అయిపోయింది ఇప్పుడు. సో ఈ 2 కారణాల వల్ల మెయిన్గా ఏంటంటే ప్రొఫెషనల్గా నేను అక్కడ వాళ్ళకి అప్డేట్లో ఉండడం కోసం ఇంటర్వ్యూస్ చేద్దామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి సో వరుసగా చేసేసే ప్రాసెస్లో ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నా. అదే అంతే, వేరే కారణం ఏం లేదు. కానీ నిజంగా మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఇదే ప్రశ్న వేరే వాళ్ళని ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూలు అడుగుతున్నారు, ఇస్తున్నానని చెప్తారు తప్పించి నా అవకాశాల కోసం నేను అప్డేట్ అవ్వడం కోసం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నా అవకాశాల కోసం. ప్లస్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తుంటే, అంతకుముందు నేను 2 years బ్యాక్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు రీచ్ ఎక్కువ లేదు ఈ ఛానల్స్. ఇప్పుడు ఛానల్స్లో ఒక బిట్ కట్ చేసి కరెక్ట్గా సొసైటీకి యూజ్ఫుల్ ఉన్నది ఏదన్నా పెడితే ల్యాక్స్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే సినిమా చూసి ఇంప్రెస్ అయ్యేదానికంటే ఇంటర్వ్యూస్ చూసి మన క్యారెక్టర్ ఏంటి జనాలకు తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది, ఐడెంటిఫై చేస్తాం. ఓహో ఇంత స్ట్రగుల్ ఉంటుందా, ఇంత ఎడ్యుకేషన్ ఉంటుందా, ఇంత కష్టపడతారా ఫిల్మే. మనం జెన్యున్గా స్ట్రైట్ అవే కరెక్ట్గా చెబితే వాళ్ళకి మ్యాటర్ తెలుస్తుంది, కన్వే అవుతుంది. సో నేను హ్యాపీగా ఉన్నాను. ఈ మధ్యలోనే చేసిన ఇంటర్వ్యూస్ చాలా రీచ్ అయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే విషయం, యాక్చువల్గా ఇప్పుడు సినిమాల్లో చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మన సినిమా ఒక 10 మందో 100 మందో చూస్తారు. కొంతమంది మొహమాటానికి బాగున్నాయని చెప్తారు, కొంతమంది మనకేం చెప్పరు. కానీ సోషల్ మీడియాలో అలా కాదు, ఏదన్నా సరే మనకు ఫేస్ కనిపించదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన మాట నాకు నచ్చింది కాబట్టి సూపర్ చేశారండి రమేష్ గారు, బాగా చెప్పారంట. నచ్చిన వాడు ఏదో బ్యాడ్ కమెంట్ పెడతాడు, అప్పుడు మీకేమనిపిస్తుంటుంది? డెఫినెట్గా వస్తాయి. నేను మీరు అడగకపోయినా చెప్తాను. నేను ఒక ఛానల్లో ఒక యాంకరు
వేరే ఛానల్లో మీకు ఇంత ఆస్తులు ఉన్నాయని వస్తుందండి ట్రెండింగ్, మీరు అదే ఎలాగ అడుగుతారు అది తర్వాత. మీకు చాలా ఆస్తులు ఉన్నాయని, ఫామ్ హౌస్లు ఉన్నాయని వస్తున్నాయి, దాని మీద ఏంటి అసలు నిజమా కాదా? ఎందుకంటే మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి వచ్చిన యాక్టర్గా మీరు ఆ పొజిషన్లో నిజంగా ఉన్నారంటే మేము చాలా హ్యాపీ. అసలు ఉన్నారా లేకపోతే ఓన్లీ ట్రెండింగ్ కోసం పెట్టిన హెడ్లైన్సా అని అడిగారు. అడిగితే నేను ఒక మాట చెప్పాను, సరే దానికి అది ఉందా లేదా, ఇప్పుడు మనిషికి ఎంత ఉండాలి, అది అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది మనకు అవసరమైన వరకు డబ్బు ఉంటే మనల్ని కాపాడుతుంది. డబ్బును కాపాడే స్టేజ్కి మనం వెళ్తే జీవితం అంతా టెన్షనే. అది ఒక వెర్షన్. అది వదిలేసి నేనేం చెప్పానంటే, 10ల సంఖ్యలో గృహాలున్నా, 100ల సంఖ్యలో వాహనాలున్నా, వేల కొద్దీ పెద్ద పెద్ద భవనాలున్నా, లక్షల కోట్ల కొద్దీ డబ్బున్నా, టన్నుల కొద్దీ బంగారం ఉన్నా, రాసుల కొద్దీ వజ్ర వైడూర్యాలున్నా, ఈ ప్రపంచంలో భూమే ఉన్నది రవ్వంతా, అందులో నీ దేశం ఎంత, నీ రాష్ట్రం ఎంత, నువ్వెంత, నీ దేహం ఎంత. అది తర్వాత మనిషి పుట్టుకంటే ఏంటి, కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ రెప్పపాటు జీవితానికి నాకున్నది, నాది, నేను అనే గర్వం ఎందుకు? మనిషిగా పుట్టావు కాబట్టి, అన్ని అవయవాలు సక్రమంగా ఉండి పుట్టావు కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి. అదృష్టవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురికి సహాయం చేస్తూ పోయేలోపు నలుగురు మంచి మనుషులను సంపాదిస్తే అదే జీవితానికి సార్థకత అని చెప్పా. దీనికి 10 మందిలో 8 మంది చాలా బ్రహ్మాండంగా చెప్పావు, నిజం ఇది, డబ్బులు అవసరం లేదు, డబ్బు లేకపోయినా మనిషి అలా బతికి వెళ్ళిపోతే సరిపోతుంది, అంత హెల్ప్ఫుల్గా మనం ఉంటే మనం పోయిన తర్వాత కూడా మన పేరు చెప్పుకుంటా చాలా బాగా చెప్పారు, యూజ్ఫుల్ వర్డ్స్ అని ఇట్లా చాలా మంది పెడితే దాంట్లో కొంతమంది బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అరే ఇక్కడ చెప్పకూడదు ఇంటర్వ్యూలో, ఆ పదాలు పెట్టి అరే డబ్బు లేకపోతే మనిషి బతకలేడరా, నీకేంటి, నువ్వు డబ్బులు సంపాదించి టీవీ ఛానల్స్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా అని చెప్పారు అన్నారు. నేను ఈ సందర్భంగా ఈ వెబ్లో లేకపోతే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు పెట్టే వాళ్ళకి నేను ఒక చెప్పదలుచుకున్నాను డైరెక్ట్గా. ఒక సబ్జెక్ట్ మీద వాక్ స్వాతంత్రం ఉంది, ఇది అందరూ పొలిటీషియన్ దగ్గర నుంచి అందరూ చెప్తారు, ఎవరికి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. మీరు అన్నట్టు మనిషి కనపడరు కాబట్టి ఏదైనా పెట్టవచ్చు కింద. అవి నిజమా, అసలు లేడీనా జంట, వాడు ఉన్నాడా లేడో కూడా తెలియదు మనకి. సో ఇలాంటప్పుడు మీరు ఒక కామెంట్ పెట్టే రైట్ మీకుంది, కానీ అది ఏంటి, దేని గురించి మాట్లాడారు, దాన్ని డైజెస్ట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని నిజంగా తప్పు ఉంటే డెఫినెట్గా రాయొచ్చు. నేను కూడా రాస్తాను నిజంగా తప్పు ఉంటే, పొలిటీషియన్లు ఏదన్నా తప్పు డెసిషన్లు తీసుకుంటే ఇది తప్పు అని. కానీ ఆ ముందు మనం అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని. దీనికి పెట్టిన కామెంట్లు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కామెంట్, దానికి అసలు నేను చెప్పిన దానికి సంబంధం లేదు. డబ్బు లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు రా అనేది ఒక బూతు పదం. డబ్బు లేకపోతే మనిషి అసలు డబ్బు లేకుండా మనిషి బతుకుతాడని చెప్పలా నేను చెప్పింది ఏంటంటే, ఎవడు ఎంత సంపాదించినా గర్వం ఎందుకు, నాకు ఇది ఉందని నాకు 10 కోట్లు ఉందనో 100 కోట్లు ఉందనో నువ్వు గర్వపడితే అసలు నువ్వు కాదు, అసలు ప్రపంచం మొత్తం 840 కోట్ల మంది జీవించే 7 ఖండాల్లో ఉన్నటువంటి ఇన్ని దేశాలు, మన ఏషియాలోనే 48 దేశాలు ఉన్నాయి దగ్గర. దాంట్లో ఇండియా, చైనాకే 50% జనాభా ఉన్నారు. అసలు వీళ్ళు ఇంతమంది జనాభా నివసించేదే 3 వంతులు నీళ్లు 1 వంతు భూమిలోనే. 1 వంతు భూమిలో ఇన్ని దేశాలు, ఇన్ని ఖండాలు ఉంటే నువ్వు ఎంత, అసలు నాకు ఇంతుందని గర్వం వద్దు. గర్వం లేకుండా మనిషిగా పుట్టావు కాబట్టి ఇలా బ్రతికితే చాలు. మనం ఎంత సంపాదించిన భూమి ఇంత ఉంది అంటే ఆ డబ్బుకి ఎక్కడ లింక్? అది డబ్బుకు సంబంధమే లేదు. నువ్వు గర్వంగా బతకొద్దు. ఎవడు ఎదిగే కొద్దీ ఒదిగుంటే మనిషికి పోయిన తర్వాత కూడా రెస్పెక్ట్ ఉంటుందని చెప్పాం. సో దీనికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది నేను నవ్వుకున్నా అంతే. జస్ట్ నిజంగా మనం తప్పు చేసి ఉంటే, నిజంగా ఇక్కడ ఏదైనా వల్గర్గా మాట్లాడితే, ఇంటర్వ్యూలో కూర్చొని లక్షల మంది చూసే ఛానల్స్లో ఏంట్రా నువ్వు మాట్లాడేది, వేస్ట్ ఫెలో అన్నా కూడా తప్పులేదు. కానీ అసలు సబ్జెక్ట్ వినకుండా, సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా కామెంట్లు పెట్టేస్తే లేదు. మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్గా మనల్ని కాపాడే స్థాయిలో మనం ఉండాలి తప్పించి మనం డబ్బుని కాపాడుకోవాలన్న స్థాయిలో ఉండొద్దు అనేది చాలా మంచి పాయింట్. నాకు తెలిసి అతను ఆ పాయింట్ అర్థం కాదనుకుంటా. అర్థం చేసుకో, అంత మొత్తం చదివితే కదా హెడ్. ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు హెడ్డింగ్ పెడతావు ఏదో, రేపు బాలకృష్ణ గారిని తిట్టిన దిల్ రమేష్ అని పెట్టావు అనుకో, నేను తిట్టానని అసలు అది చూడకుండా అనుకుంటే ఎవరు తప్పది?
అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మీరు చూడడానికి కొంచెం రఫ్గా అంటే సినిమాలో చేసిన క్యారెక్టర్లన్నీ కూడా అలాగే ఉంటాయి, కానీ మీరు మాట్లాడుతుంటే ఒక రకమైన ఫిలాసఫీ మాట్లాడతారు అనమాట. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా? సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రగుల్ అయ్యి ఇక్కడ సినిమాలు చేసి చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న తర్వాత మీకు ఇట్లాంటి మైండ్ సెట్ వచ్చిందా? లేదండి. అంటే నేను 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 ఎంఎడ్ చేసి నేను ఒక స్కూల్ రన్ చేసి లెక్చరర్గా, ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసి అవన్నీ వదిలేసి సినిమాల మీద ఇంట్రెస్ట్తో వచ్చానండి. సినిమాల్లో స్ట్రగుల్ అయిన మాట వాస్తవం, చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే డబ్బు లేక బ్రతకడానికి స్ట్రగుల్ అవ్వటం కాదు, ఈ ప్రొఫెషన్లో స్టాండ్ అవ్వడం కోసం చాలా స్ట్రగుల్ పడ్డా. ఎందుకంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాము. హైదరాబాదు అట్మాస్ఫియర్, అసలు హైదరాబాద్ సిటీనే తెలియదు. తెలియకుండా రావటమే నటించాలనే కాన్సెప్ట్తో వచ్చింది. నటించడం కోసం హైదరాబాద్ వచ్చా. సో వచ్చి ఈ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడం కోసం చాలా కష్టపడ్డాను. కానీ నేచర్ మొదటి నుంచి అదే. కాకుంటే మనం వచ్చిన బ్యాక్ డ్రాప్, ఈ ఫిజికల్ డైమెన్షన్స్, ఈ లుక్స్, ఇదంతా ఉండటం మూలాన సీరియస్లీ ఇప్పుడు మీరు ఇంత చదువుకున్నారని మీరు చెప్తే కానీ నాకు తెలియదు. మామూలుగా సినిమా ఇప్పుడు మిర్చి సినిమా చూసినా లేదంటే బోయపాటి గారి సినిమాలు ఏది చూసినా 100% నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరేమనుకోవద్దు, ఎవరో ఒక ఊరోని తీసుకొచ్చి నిలబెట్టేశారు, అంతే, అతను నిజంగా ఊరోడేమో అన్న టైప్లో ఉంటుంది తప్పించి మీరు ఎంత చదువుకున్నారని కానీ మీ మైండ్ సెట్ ఇలా ఉంటుందని కూడా నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే సీరియస్లీ అంతే. అలా ఉండబట్టి స్టాండ్ అయ్యాను నేను పాష్గా ఉండి క్లాసుగా ఉంటే, ఒక కలెక్టర్ లాగానో లేకపోతే ఒక ఎంఆర్ఓ డిగ్నిఫైడ్గా ఉంటే ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. ఐస్ కానీ లుక్స్ కానీ ఉండటం మూలానే నేను రావటమే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో సీతారామరాజు అని 98 సెప్టెంబర్. ఐ థింక్ నువ్వు ఒకవేళ నీ బర్త్ ఏ ఇయరో తెలియదు నాకు. 98 అంటే నేను 98లో ఫస్ట్ సినిమా చేశాను నేను. ఆ సినిమా సీతారామరాజు అని హరికృష్ణ నాగార్జున వాళ్ళ ఇంట్లో ఒక 4 కుర్రోళ్ళు ఉంటే దాంట్లో నేను ఒకడిని. అప్పుడే రఫ్ క్యారెక్టర్ అప్పట్లో. దాని తర్వాత నువ్వు నేను ఒక్కడు అన్ని రఫ్ క్యారెక్టర్స్, నిక్కర్లు వేసుకొని రౌడీలాగా పాలోళ్ళలాగా, అంటే ఆ షేడ్ మనకు ఉంది కాబట్టి అప్పట్లో వాటిల్లో ఫిక్స్ అవ్వగలిగాను తొందరగా. అటు ఇటు క్లాస్గా ఉంటే ఆ క్లాస్ క్యారెక్టర్స్లో మేబీ అసలు ఎగ్జిట్ అయిపోయేది, అసలు రావాలనే థాట్ వచ్చేది కదేమో బిగినింగ్ నుంచి. అంటే చాలా మంది ఏమంటారంటే కృష్ణనగర్లో ఫుడ్ కష్టాలని, బెడ్ కష్టాలని, అంటే రూమ్ రెంట్లు కట్టలేదు, అటువంటి పరిస్థితులు ఏం లేవు, కానీ ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకోవడానికి అవకాశం, అసలు ఆ అవకాశం ఎలా వస్తుందో తెలియదు. వచ్చి ట్రై చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. డబ్బు అంటే అంత ఎక్కువ లేదు, మళ్ళీ ఇక్కడ 2-3 ఇయర్స్ అలాగే ఉంటే మొత్తం అయిపోతే మళ్ళీ కష్టాలే. ఎందుకంటే ఇంట్లో అడగలేని పరిస్థితి. నేను అంత సక్సెస్ చూసిన స్కూల్ని, అంటే నేను 93-94లో 75,000 శాలరీలు ఇచ్చేవాడిని నేను స్టాఫ్కి. అంత ఇచ్చేవారు. స్టాఫ్ మా స్కూల్ మెయింటెనెన్స్ పర్ మంత్ 1 lakh ఉండేది, దాంట్లో స్టాఫ్కే 75,000 ఇచ్చేది. అంత మెగా సక్సెస్ అయిన స్కూల్ని రన్ చేశాను నేను. రన్ చేసి అదే ఇప్పుడు మీరు ఇది ఆ రఫ్ లుక్ అన్నారు కదా, అప్పుడు నేను మా ఊర్లో తిరిగేటప్పుడు కూడా రఫ్ లుక్కే ఉండేది. ఆ రఫ్ లుక్ ఉండటం మూలానే అప్పుడు నాగార్జున వీళ్ళంతా రఫ్ లుక్లోనే హీరోలుగా ఎంటర్ అయ్యారు. సో హీరోలు అనేది లేదు, కానీ ఏ క్యారెక్టర్ చూసినా కూడా రఫ్గానే ఉండేది సినిమాల్లో. విలేజ్లో పెద్ద మనుషులు, లేకపోతే విలేజ్లో అప్పుడు శివకృష్ణ గారు, కొంతమంది కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు, అంటే మనం హీరోలు ఎలాగ అవలేము, అయితే పోతే ఏదైనా క్యారెక్టర్లు చేయాల్సిందే. ఆ క్యారెక్టర్లో డిఫైన్ చేసుకుని పలానా ఇలాంటివి మనం చేయొచ్చు అని విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళం. విపరీతమైన సినిమా నాలెడ్జ్ ఉండేది. ఎవరు ఒక్క సినిమాలో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయినా కూడా ఆ మైండ్లో రిజిస్టర్ అయి ఉండేది. సో అంత సినిమా యాంబిషన్ ఉంది కాబట్టి ఇక ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడ వరకే పరిమితం. మనం ఎంత స్కూల్ డెవలప్ చేసి ఎంత ఫెమిలియర్ అయినా మహా అయితే డిస్టిక్కి వెళ్తాం, ఊరు దాటి తాలూకా దాటితే డిస్టిక్కి వెళ్ళగలం, అంతకంటే మనం వెళ్ళలేం. కానీ ఫిల్మ్ యాక్టర్ అయితే మనం ఎంత ఇంట్రెస్ట్గా ఇప్పుడు నేలలో కూర్చొని స్వెట్ వస్తున్నా కూడా షర్ట్లు ఇప్పి ఎంత ఇంట్రెస్ట్గా సినిమా చూస్తున్నామో, మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనం కూడా అక్కడ కనపడాలనేది కాన్సెప్ట్. సో అందుకని రఫ్గా ఉండి ఆ రఫ్గానే స్కూల్ రన్ చేసి అలాగే హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆర్టిస్ట్గా ట్రై చేయడానికి ఒక మోటో అన్నమాట నాకు. ఆ డబ్బులు ఉన్నాయి, పర్లేదు, ఏదో వెళ్ళి ట్రై చేద్దాం అనేది. ఇప్పుడు దిల్ రమేష్ గారు దగ్గర మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 22 ఇయర్స్ 25 ఇయర్స్ ప్లస్ ఉన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం జనాల సంగతి పక్కన పెడితే దిల్ రమేష్ అంటే మ్యాక్సిమం పెద్ద డైరెక్టర్లు అందరికీ తెలుసు, నిర్మాతలకు తెలుసు, మా హీరోలకి తెలుసు, ఆర్టిస్టులకి అందరికీ ఓకే అని ఒక ఐడెంటిఫికేషన్ అయితే మీకు వచ్చింది. సినిమాలు కూడా మంచిగానే చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచి
ఇంకా నాకేమనిపిస్తుంది మంచిగా రాస్తారు కూడా అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించలేదా మీకు ఏదన్నా డైరెక్షన్ సైడ్ ఏదన్నా చెయ్యాలి, లేదంటే మీ అంతటా ఏదైనా డైరెక్షన్ చేయాలని కానీ రైటింగ్ సైడ్ కానీ వెళ్ళాలని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరు అడగలేదు ఇంతవరకు నన్ను. అంటే ఇంతమంది మాట్లాడితే నాకు అనిపించింది. ఇన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్లో మీరు కొంచెం స్టడీ చేశారు, ఎక్కువ డిఫరెంట్గా అడుగుతున్నారు. నాకు ఇంటర్వ్యూస్ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు అనేది కూడా ఇంతవరకు ఎవరు అడగల. సో ఇది కూడా ఎవరు అడగల. అంటే బాగా మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూ బాగా వెళ్తుంది సార్, డెఫినెట్గా మా ఛానల్కి కొంచెం ప్లస్ అవుద్ది, మీకు కూడా ప్లస్ అవుద్ది అన్నారు తప్ప ఇది ఎవరు అడగలేదు. సో నాకు బేసిక్గా డైరెక్షన్ మీరు నాకు ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అప్పటి నుంచి ట్రావెల్ చేసిన క్లోజ్ సర్కిల్ చాలామంది అంటుంటారు నాతో, మీరు డైరెక్షన్ చేయొచ్చు మీరు. ఎందుకంటే కూర్చున్నప్పుడు జనరల్గా మనం గంట పని చేస్తే ఒక గంట ఖాళీ ఉంటాం షూట్ లొకేషన్లో. ఈ షాట్ ఇది, ఈ లెన్స్ ఇది, లేకపోతే ఈ యాంగిల్ ఇది ఒక సెంటిమెంటు కాబట్టి ట్రాక్ అండ్ ట్రాల్ వేసారు, లేకపోతే క్రేన్ వేసారు, క్రేన్ డౌన్ చేసేటప్పుడు ఒక డైలాగ్కి ఎమోషన్ ఉంటే ఆ ఫీల్ వర్కౌట్ అవుతుంది. ఇలా చెప్తున్నప్పుడు ఫ్రెండ్స్ అంటుంటారు మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, బ్రహ్మాండం, ఇంత నాలెడ్జ్ ఉంది. కొంచెం ఉంది నాలెడ్జ్. ఎందుకంటే నాలెడ్జ్ ఉండడానికి కారణం ఏంటంటే నేను ఆర్టిస్ట్ కాకముందు ఒక చరిత్ర ఉంది నాకు హైదరాబాద్లో. డైరెక్ట్గా వచ్చి ఆర్టిస్ట్ అవ్వలేదు. నేను ల్యాబ్లో 3 years మేనేజర్గా పనిచేశాను, ఫిల్మ్ ల్యాబ్. సూపర్. సో అక్కడ నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సో ఇలా చెప్తున్నప్పుడు అడుగుతుంటారు. కానీ నాకు బేసిక్గా అసలు ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక 5 crores ఇస్తాను, ఒక కథ చేసుకొని నువ్వు డైరెక్షన్ చేయమని ఎవరన్నా అడిగిన ఫ్రెండ్స్, నేను ఎవరన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో కష్టపడి మాకు ఒక 2 CR పెట్టి ప్రొడ్యూసర్లు ఎవరైనా దొరికితే మేము అద్భుతం క్రియేట్ చేస్తామనే నిజమైన టాలెంట్ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు నాకు ఒక 50 మంది తెలుసు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అదే. సో అలాంటి వాళ్ళకి అప్పచెప్పి మీరు ఈ కుర్రోడు మంచి మా ఫ్రెండు సినిమాలు చేశాడు, ఇతనితో మీరు డైరెక్షన్ చేయండి అని చెప్తానే తప్ప నాకు నేను ఓన్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్గానే ఇంకా ఒక మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ రేంజ్కి వెళ్ళలేదు, అది నాకు తెలుసు. నేను ఓపెన్గా చెప్తాను. అది ఇంత ఇంటర్వ్యూలో మీరు ఎంత చెప్పినా ఒక మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్కి దిల్ రమేష్ని ఎందుకు అనుకోవట్లేదు అంటే ఎందుకు అనుకోవట్లేదో నాకు తెలియదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేయగలనన్న నమ్మకం అయితే నాకు ఉంది. కాబట్టి ఇక్కడే ఇంకా చాలా ఉంది. సో ఈ మధ్యలో మళ్ళీ డీవియేట్ అయిపోయి నాకు ఏదో మా ఊర్లో కన్నా నువ్వు అసలు బ్రహ్మాండంగా ఉన్నావు, ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటావు అంటే ఎగేసుకొని హైదరాబాద్ వచ్చి చాలా స్ట్రగుల్. ఒక స్టేజ్లో ఇంటికి వెళ్తే పోద్ది కదా, ఎందుకు ఇది ఇబ్బందులు అవసరమా అన్న ఏది ఇండస్ట్రీకి రాకముందు. ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ డే యాక్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు రిగ్రెట్స్ లేదు. నేను ఈ సినిమా ఫీల్డ్కి ఎందుకు వచ్చాను అనుకున్న సందర్భం ఒక గంట కూడా లేదు. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే రమేష్ గారు, ఇప్పుడు మీరు చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు చేశారు. బోయపాటి గారి సినిమాలు అంటే మామూలు బడ్జెట్లు కాదు. ఇప్పుడు పుష్ప కానీ, బోయపాటి గారి సినిమాలు కానీ, బాలకృష్ణ గారి సినిమాలు కానీ, మిర్చి కానీ, మహేష్ బాబు గారి సినిమాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే Tier 1 హీరోల సినిమాలన్నీ కవర్ చేశారు మీరు. అంటే పెద్ద ప్రొడక్షన్స్లో చేశారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే Tier 2 అన్నట్టు మీరు అన్నట్టు మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను. ఈ రెండిట్లోని డిఫరెన్స్ మీరు ఏం గమనించారు? మేకింగ్ పరంగా కానీ, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉండే రిలేషన్ పరంగా కానీ, ఆ ఎన్విరాన్మెంట్ ఎట్లాంటి డిఫరెన్సెస్ మీరు గమనించారు? చాలా డిఫరెన్స్. ఇది కూడా ఎవరు అడగలేదండి. ఇది కూడా మంచి ప్రశ్న, చాలా యూజ్ఫుల్ అన్నమాట. నాకు యూజ్ఫుల్, వినేవాళ్ళకి ఇది కూడా యూజ్ఫుల్. ఇప్పుడు పెద్ద సినిమాల దగ్గర డైరెక్టరే ఫైనల్ అండి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు చూసా, అది ఎగ్జాక్ట్గా 100కి 150% చివరి రోజు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, రిలీజ్ అయిన తర్వాత దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేసి ప్రాపర్గా జనాల కాడికి వెళ్ళి పబ్లిసిటీ వరకు డైరెక్టరే హోల్ అండ్ సోల్. అక్కడ ఏం ఉండదు. ప్రొడ్యూసర్ అంటే ఉంటుంది, ప్రతిదీ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ప్రొడ్యూసరు డైరెక్టర్ అనేది ఒక మనిషి సినిమా అయితే ఆ మనిషికి కావాల్సిన 2 కళ్ళే మెయిన్. అంటే సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. అలాగా సినిమా అనే ఒక మనిషికి, సినిమా అనే ఒక బాడీకి 2 కళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి. వీళ్ళ ట్రావెల్ చివరి వరకు ఏ కన్ను మసకబారకూడదు, ఏ కన్నుకి చీకటి అంటకూడదు. అలాగా ప్రతిదీ డిస్కషన్ ఉంటుంది. కానీ మనలాంటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కు తెలియదు అది. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ పెట్టేటప్పుడు డిస్కషన్ లేకుండా ఉండదు. డెఫినెట్గా డిస్కషన్ ఉంటుంది. అదంతా ఆఫ్ స్క్రీన్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ ప్రొడ్యూసర్ వచ్చినా చూస్తుంటారు అంతే. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనం ఏం ప్రొవైడ్ చేయాలి, డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, ఏది లేట్ కాక. ఎందుకంటే
పెద్ద సినిమా అంటే ఒక గంటకి 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు ఖర్చు అవుతుంది. ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు చెప్పిన సినిమా. అవును. సో ఒక గంట షూటింగ్ ఏదన్నా లేట్ అయ్యి, ఒక డ్రెస్ లేట్ అయ్యో, ఒక సెట్ ప్రాపర్టీ లేట్ అయ్యి, ఒక గంట పోతే 10 లక్షలు పోయినట్టే లిటరల్గా. ఒక ఆర్టిస్ట్ లేట్ అయినా ఏది లేట్ అయినా. అందుకని టైం సెన్స్ కానీ 7 గంటలకి విత్ మేకప్ అంటే 6:50కి విత్ మేకప్లో ఉండాలి మేము. అసలు ఇంకా నో రిగ్రెట్. దానికి సెకండ్ థాట్ లేదు. నా కారు పంచర్ అయింది, లేకపోతే లేట్గా లేసాను, ఇవన్నీ అసలు 7 గంటలకి విత్ మేకప్ ఉన్నాడా లేదా ఆర్టిస్ట్, అంతే. అంత సిన్సియర్గా ఉంటారు. ఈ ప్రపంచంలో సినిమా వాడి కంటే సిన్సియర్గా ఎవడు ఉండడు. ఏ జాబ్ హోల్డర్ కానీ ఎవడు ఉండడు సినిమా వాళ్ళకంటే. ఎవడో కష్టపడ్డు, ఎవడు అంతకంటే సిన్సియర్గా ఉండడు. ఇది మాత్రం నేను డెఫినెట్గా చెప్తా, జూనియర్ ఆర్టిస్టుల నుంచి సెట్ బాయ్స్ వరకు కూడా. సో అక్కడ రిలేషన్ చాలా బాగుంటుంది. టైం ప్రకారం అలాగే అవుతాయి. అయినా కూడా ఈ కోట్ల, ఈ బడ్జెట్ సినిమాలకి 50 కోట్లు 100 కోట్లు మిస్లీనియస్ అవుతాయి. మీరు చెప్తే నమ్ముతారో లేదో. అంటే సినిమా అంటేనే ఏ దానికి ఒక స్టాటిస్టికల్ డేటా ఉండదు. ఇప్పుడు 500 మంది జూనియర్స్ కావాలి అనుకున్న సినిమాకి అక్కడ పోయి లొకేషన్లో ఎంటీగా ఉంటే ఇంకొక 500 మందిని పిలవడం అంటారు. లేదా సీజీతో కవర్ చేయాలంటే మళ్ళీ సీజీకి అది ఇంకా ఎక్కువ కదా. అదే ఇక్కడంతా ఎంటీగా ఉంది, మనం 500 సరిపోద్ది అనుకున్నాం, 1000 మందికి ఇంకొక 500 మందిని పిలవండి జస్ట్ అనేస్తారు అంతే. అన్న తర్వాత 10 గంటల కంటే లంచ్ బ్రేక్ వరకు ఇంకొక 500 మంది జూనియర్స్ వచ్చి ఉండాలి అంతే. అది ఈ లోపల ఆ షాట్ ఆపుతారు, ఇంకొకటి తీసుకుంటుంటారు 500 మంది. ఇదేంటిది 500 మంది జూనియర్స్ అంటే ఎంత, 5 లక్షలు పడిపోయినట్టు పైన. అయినా కూడా ప్రొడ్యూసర్ అలా కూర్చొని వేస్తున్న నా సినిమా బాగా వస్తానికే కదా డైరెక్టర్ అన్నాడు అన్నంత కాన్ఫిడెన్స్లో. ఇలా పోతే బడ్జెట్కి ఒక 500 కోట్లు. ఇప్పుడు అన్నీ మన తెలుగు సినిమా మొత్తం ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఇండియాలో అసలు టాప్ పొజిషన్లో ఉన్నాం. ఇలాంటప్పుడు ఒక్కొక్క రోజుకి 10 లక్షలు 20 లక్షలు అసలు అనుకోకుండా పెరుగుతున్నా కూడా డైరెక్టర్ అలా నవ్వుతా సినిమా చేయాల్సిన ఒక జీవితం అనమాట. కొన్ని వందల మంది జీవితాలు పెద్ద సినిమా అంటే. సో అది అక్కడ కరెక్ట్గా జరిగిపోద్దండి. ఎందుకంటే పెద్ద హీరో ఉంటాడు, బడ్జెట్, బిజినెస్ అంతా కనపడుతుంటుంది. డెఫినెట్గా ఉంటాయి. అసలు ఎక్కడ మనం పెద్ద సినిమాల్లో ఏదో అయింది, డైరెక్టరు అసలు షెడ్యూల్ పోయింది, హీరోకి డైరెక్టర్కి అసలు వినం. ఎక్కడన్నా చిన్న చిన్నవి వచ్చినా కూడా ఈ గాసిప్స్లో వెళ్ళిపోతాయి. ఏ సినిమా ఆగదు, ఏ సినిమాకి గొడవలు ఉండే ప్రశ్నే లేదు. అలాగే చిన్న సినిమాల కాడికి వస్తే, అంటే చిన్న సినిమాలు అంటే మీడియం సినిమాలు, డెబ్యూ డైరెక్టర్స్ 25-30 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు చాలా సినిమాలు. దానికి ప్రొడ్యూసర్స్ కూడా 30-35 ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఏదన్నా బిజినెస్లో ఇప్పుడిప్పుడే క్లిక్ అయ్యి మనం కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకోవాలి, మంచి సినిమా చేద్దామన్న సినిమా మీద యాంబిషన్ ఉన్నోళ్ళే వస్తున్నారండి ఇప్పుడు సెకండ్ గ్రేడ్. ఎందుకంటే నీకు పెద్ద ప్రొడ్యూసర్లు, మెగా ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళు పెట్టేది 100 కోట్లు ఉంటుంది, లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా అలాగే ఉంటాయి. రెగ్యులర్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు పడుతుంటారు, లేస్తుంటారు, డైరెక్టర్లు అయినా ప్రొడ్యూసర్లు అయినా. కానీ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ లేయర్ సినిమాలకు వచ్చి నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది నాకు. వచ్చేసరికి ఏంటంటే ఒక డ్రీము, అంటే నేను ఒక 2 CR పెట్టేస్తే ఒక మంచి సినిమా తీసేస్తే అది సినిమాలో థియేటర్లు ఆడేస్తే ఒక 5 కోట్లు వచ్చేస్తాయి. నేను ప్రొడ్యూసర్గా నాకు మంచి పేరు వస్తుంది, డైరెక్టరు మా సినిమా చేసి పెద్ద సినిమా డైరెక్టర్ అయిపోతాడు, నేను వెంటనే సెకండ్ సినిమా చేస్తాను. ఈ డ్రీమ్తో చాలామంది వస్తున్నారు. ఇది 100% తప్పండి. ఇది ఇప్పుడు రమేష్ గారు ఇండస్ట్రీ 26 ఏళ్ళ మీ ఇండస్ట్రీ ప్రస్థానంలో ఏం సంపాదించారు ఇప్పటి వరకు? సంపాదించారు? నేను ఇందాక చెప్పాను మీకు, డబ్బు మనకు అవసరమైన వరకు ఉంటే మనం హ్యాపీ. మనల్ని కాపాడుతారు డబ్బు. డెఫినెట్గా ఇక్కడ కాదు, ఈ ప్రపంచంలో ఏ మనిషి బ్రతకాలన్నా డబ్బే అవసరం అండి. డబ్బు కోసం అందరం పనిచేస్తాం, దాంట్లో సెకండ్ థాట్ లేదు. డబ్బు కోసం చెయ్యాలి కూడా. ఎంతవరకు చేయాలంటే మనల్ని డబ్బు కాపాడేంత వరకు మనం ప్రయత్నం చేయాలండి. ఒక మనిషి పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, ఎందుకంటే పుట్టుక ఏ మనిషికి తెలియదు, ఎవరు ఎక్కడ పుడతారో తెలియదు. జననం అనేది కంప్లీట్లీ, జననం అనేది తల్లిదండ్రుల వల్ల దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అపురూపమైన రూపం ఇది. అది మనకు తెలియదు. పేదవాడిగా పుట్టొచ్చు, కానీ పేదవాడిగా చచ్చిపోకూడదు మనిషి. పేదవాడిగా పుణ్యభూమికి అంకితం కాకూడదు. ఆ ప్రాసెస్లో పుట్టిన ప్రతి వాళ్ళు పనిచేస్తారు, సంపాదిస్తారు. ఆ సంపాదన మనకి ఉపయోగపడేంత వరకు ఉండాలి. ఎంతవరకు ఉపయోగపడాలంటే మనకు ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంలో ఎవరు ఇతను సంపాదించట్లేదని ఎజిటేట్ కాకుండా ఉండేంత సంపాదించి పిల్లల చదువుల కోసం ఖచ్చితంగా ఎంత కావాలంటే అంత ఖచ్చితంగా సంపాదించాలని, జెన్యూన్గా, ఇంకొకళ్ళని అన్యాయం చేయకుండా
ఇంకొకళ్ళకి హాని కలగకుండా నువ్వు కష్టపడి ఎంతవరకు సంపాదించాలంటే అంతవరకు సంపాదించి పిల్లలకి విజ్ఞానాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు 100 కోట్ల ఆస్తి పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా అనవసరం, వేస్ట్ అది. నువ్వు 100 కోట్లని సంపాదించగలిగిన విజ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అంటే చదువు చెప్పించాలి. వాళ్ళు ఫైనల్గా స్టడీ కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నాం మనం డెఫినెట్గా ప్రతి పేరెంటు. అది అయిపోయిన తర్వాత నీకు ఒక జబ్బు వస్తే, నీ భార్యకు ఒక జబ్బు వస్తే, నీ కుటుంబంలో ఎవరికి ఏదన్నా జబ్బు వస్తే ఆ జబ్బుని ఖచ్చితంగా డెత్ స్టేజ్కి వెళ్లకుండా, మృత్యు వ్రాత పడకుండా, డబ్బు లేక ఒక మనిషి వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా చచ్చిపోయాడు అంటే నువ్వు అసమర్థుడు అని. ఎందుకంటే అది కూడా ఇండియాలో లైఫ్కి సెక్యూరిటీ లేదు కాబట్టి, ప్రజాస్వామ్యంలో మనకేదన్నా జబ్బు వస్తే మనమే మనల్ని కాపాడుకోవాలి. కాబట్టి ఒక జబ్బు వస్తే ఎంతైతే కాపాడుకోవడానికి కావాలో అంతవరకు నువ్వు సఫిషియెంట్గా పెట్టుకోవాల్సిందే, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి. అంతకు మించి డబ్బుని నేను విపరీతంగా సంపాదించాను, విపరీతంగా ఉన్న డబ్బుని ఏం చేయాలి అనే డబ్బును కాపాడే స్టేజ్కి నువ్వు వెళ్తే నీకు అన్ని ఇబ్బందులే. అది డబ్బు లేని వాళ్ళకి, డబ్బు ఉన్నోడు చాలా లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉందన్న ఫీలింగ్ లేని వాళ్ళకి ఉంటుంది, ఉన్నోడికి అది లేదు. కాబట్టి నన్ను కాపాడేంత వరకు డబ్బు ఎంత అవసరమో అంతవరకు సంపాదించాను. హైదరాబాద్లో నేను బ్రతకడానికి నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక నటుడికి ఏదైనా సినిమా చేసిన తర్వాత బయట నుంచి పాకెట్ ఫ్లో వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అట్లాంటిది మీరు వితౌట్ బ్యాక్గ్రౌండ్ సినిమాలో చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి ఏదన్నా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ కెరియర్లో కానీ ఇప్పటివరకు కానీ బాగా చేసామని ఎవరన్నా పెద్ద స్టార్స్ కానీ పెద్ద డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు మీరు మర్చిపోలేని ఆ సంఘటన, అంటే అటువంటి సిచ్యువేషన్ ఇంక ఊపిరి పోస్తుందా నటుడికి? నేను ఇంత కష్టపడి వచ్చాను, ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ బాగుందని పలానా వ్యక్తి చెప్పాడు. బయట వాళ్ళు చెప్పడం వేరు. బయట వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు తింటారు, సినిమాలు చూస్తారు, ఆడతారు, అన్నీ చేస్తారు. ఒక సినిమాలో ఉండే పర్సన్ చెప్పడం వల్ల మీకు ఇంకా ఇన్స్పిరేషన్ అయిన అటువంటి కమెంట్స్ ఏమన్నా? బోల్డ్ ఉన్నాయండి, బోల్డ్ ఉన్నాయి. శ్రీహరి గారు లేరు, ఆయన నాకు మోటివేటర్గా ఉండేవాడు. నేను చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆయనతో చాలా చేశాను. ఆయన ఒకడు. ప్రకాష్ రాజ్ గారు, ఆయన బెస్ట్. అసలు అంటే చెప్తా నేను పర్టికులర్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎవరేమన్నారు. తర్వాత కళా తపస్వి విశ్వనాథ్ గారు, ఆయన దగ్గర నుంచి కాంప్లిమెంట్ తీసుకోండి అసలు బెస్ట్. నాకు ఇప్పటికి కూడా ఏదన్నా ఒక 1 month సినిమా లేదు, వచ్చిన సినిమాలు వదిలేస్తున్నా, మంచి క్యారెక్టర్ పిలవట్లేదు అంటే ఇమ్మీడియట్గా నాకు ఇదే రెక్టిఫై అయ్యి ఇమ్మీడియట్గా నాకు మెమరబుల్ ఇన్సిడెంట్గా గుర్తొచ్చేది వేడుక అని ఒక సినిమా ఉందండి. జితేంద్ర గారు అని డైరెక్టర్, రాజా హీరో, ఇప్పుడు లేడు, ఇప్పుడు పాస్టర్గా ఉంటున్నాడు. అతని హీరో విశ్వనాథ్ గారు ఒక క్యారెక్టర్ చేశాడు దాంట్లో సినిమాలో. ఆ సినిమాలో హీరోయిన్ తాత. యాక్చువల్గా ఆ సినిమాలో ఒక పాలోడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ పాలోడి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇంట్లో హస్బెండ్ ఇంకెవరు ఉండరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడు, హీరోయిన్ ఇతనే పెంచుతాడు. హీరోయిన్ మదరు సుధా గారు, హీరోయిన్ విశ్వనాథ్ గారు, సుధా గారు ఆ ఇంట్లో ఉంటారు అంతే. పైన టెర్రస్ మీద ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో హీరో ఫ్రెండ్స్ కి ఆ రూమ్ రెంట్కి ఇస్తారు. అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుద్ది. కింద హీరోయిన్ నుండి సేఫ్ చేసుకోగలిగిన ఒక మగాడి ఇంట్లో లేకుండా పైన 4 బ్యాచులర్స్ కి రూమ్ ఇస్తారు. ఆ రూమ్ ఎందుకు ఇస్తారు, ఈ కథ అద్భుతంగా ఆయన ఒక చిన్న సీన్ చేయడానికి ఇదంతా చెప్పాడు నాకు విశ్వనాథ్ గారు. ఎందుకు ఆయన సినిమాలు సాగర సంఘం, స్వాతి ముత్యం, అప్పటి నుంచి అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క సీన్ గుర్తుంటుంది అందరికీ. అప్పుడు ఈ పాలోడికి వాళ్ళ 4గురిలో ఒకడు రిలేటివ్ అవటం వల్ల మా ఓడే దాంట్లో ఉన్నాడు అని చెప్తే రూమ్ ఇచ్చేస్తారు. అది ఒక సీను మా ఇద్దరికి మధ్యలో ఏదో సీన్ రాశారు, తెచ్చిచ్చారు. సాయంత్రం నైట్ ఎఫెక్ట్ సీన్ అండి అది. నన్ను తీసుకొచ్చి చూపిస్తే ఆయన చూడాలన్న ఇంప్రెషన్ నాకు. విశ్వనాథ్ గారితో యాక్ట్ చేస్తున్నావా ఏంటో, అంత కంగారు ఏంటో, ఆయనతో ఎలా ఉంటుంది ఏంటని. నేను వేరే సినిమా షూటింగ్ నుంచి డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి ఆయన ఎదురుగా ఇతనే సార్ పాలోడి క్యారెక్టర్ అంటే ఇలా నిలబడ్డా నేను. ఇలా ఆయన అలాగా చూస్తా, ఏమో మనుషులు చంపేవాళ్ళలాగా ఉన్నాడు, ఇతను పాలోడు ఏంటన్నాడు ఫస్ట్ చూపించగానే. కాదు గురుగారు, ఇతను వేరే సినిమాలో చేస్తున్నాడు, విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాడు, మంచి ఆర్టిస్ట్ అని మేము సెలెక్ట్ చేసామని చెప్తే వెంటనే సారీ తమ్ముడు ఏమనుకోవద్దు నువ్వు, సరే మీరు సెలెక్ట్ చేశారు కదా. అప్పుడు మీసాలు ఇలా ఉండేది, వేరే సినిమా షూట్ నుంచి వెళ్ళా,
పాలోడు అంటున్నారు, ఇతను చూస్తేనేమో పెర్ఫార్మర్ సరే పాపడి తీసి దువ్వండి, చెవుకు ఒక కమ్మ పెట్టండి, మీసాలు కిందకి దించండి, లైట్గా ఒక టవల్ వేయండి, బనీన్ వేయండి, బనీన్ మీద టవల్ వేయండి, చేతికి ఇది కట్టండి అని మొత్తం గెటప్ అంతా ఆయనే చెప్పారు. చెప్పి ఏది సీన్ పేపర్ ఇవ్వండి అంటే సీన్ చూశాడు. సీన్ చూసి ఆయనకి పెద్ద అనిపించలా, ఆ సీన్ అనిపించలా పెద్ద. దాంట్లో పాలోడికి తక్కువ డైలాగులు, విశ్వనాథ్ గారికి ఎక్కువ డైలాగ్, ఆబ్వియస్గా అంతే ఉంటుంది కదా. ఆయన పెట్టినప్పుడు ఆయనే చెప్పాలి డైలాగ్స్. పాలోడు ఏదో అయ్యగారు అనగానే ఏంట్రా ఈ టైం అప్పుడు వచ్చావు ఏదో రాసి ఉన్నారు. చూసి ఆయనకి ఏమి అనిపించలా. జితేంద్ర గారు ఇప్పుడు ఎంత పెద్ద సీన్ ఇది, ఎంత పెద్ద ఇంప్రెషను, పాలోడు చెప్తే కదా నేను నలుగురికి రూమ్ ఇస్తున్నాను, మరి వాడికి నాకు ఎంత ఎంత ఇంటిమెసీ ఉండాలి, ఎంత బాండింగ్ ఉంటే కదా వాడు చెప్పాడు. మన నర్సింగ్ చెప్పినప్పుడు ఇంకేముంది మనం ఇచ్చేద్దామని నేను కూతుర్ని కన్వే చేసి కదా రూమ్ ఇస్తున్నాను అంటే, గురువుగారు మీరు ఏదన్నా చేయండి గురువుగారు అని అన్నాడు డైరెక్టర్. పెన్ను పేపరు ప్యాడ్ తీసుకొని నేను అక్కడే ఉన్నా, ఈ డ్రెస్సులన్నీ తెచ్చారు, అక్కడే మేకప్ అంతా ఆయన ముందు ఆయన చూడాలి కదా అన్ని చేస్తున్నప్పుడు. వాళ్ళు పంచ కడుతున్నారు, తర్వాత బనీన్ వేస్తున్నారు, ఆయన రాస్తున్నాడు. పెన్ను ఈ చివర పెడితే చివరి దాకా ఇంకా లేపేది లేదు, పెన్ను గొలుసు రాత అంటారు ఓల్డ్ తెలుగు, అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తే అలా వెళ్ళిపోతుంది అంతే. ఏం అర్థం కావట్ల, పాలోడు అనే తప్ప ఇంక వేరే అర్థం కావట్లా. లైన్ రాస్తున్నాడు, నాకు షివరింగ్, పాలోడు అన్నాడు ఇంత ఉంది. తర్వాత ఆయన పేరు శాస్త్రి, విశ్వనాథ శాస్త్రి అంటే ఒక లైనే, కింద పాలోడి 5 లైన్లు, అసలు అర్థం అవట్లా. అంతా రాసి ఇక ఫేర్ చేయడానికి కూడా టైం లేదు అక్కడ. ఇక ఆయనే డిస్క్రిప్షను, తమ్ముడు అంతా అయిపోయింది, బాగుంది గెటప్, కళ్ళు బాగా వచ్చినాయి నీకు, అది ఇది అని అన్నాడు, కూర్చో అన్నాడు. ఆయన నా డైలాగులు ఆయన చెప్తున్నాడు, నేను వింటున్నాను, ఆయన డైలాగ్ ఆయన చెప్తున్నాడు అండి. సినిమా షూటింగు, ఆయన అంత పెద్ద స్టార్ డైరెక్టరు, స్టార్ యాక్టరు అన్నదంతా మర్చిపోయి ఆయన చెప్తున్నాడు పెద్ద పెద్ద డైలాగ్స్ అన్ని. మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే లోపు వచ్చేసింది నాకు. రెడీ టేక్ చేద్దామని చెప్పి ఆ సీన్ ముందు డైరెక్టర్ రాసుకున్నది 6-7 షాట్లు కట్ చేశాడండి. ఇప్పుడు పాలోడు ఒక క్యాన్ తీసుకొని జున్ను పాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి స్టార్ట్ చేస్తాడు డైలాగులు. ఆయన ఒక డైలాగ్, ఏంట్రా ఈవేళ అప్పుడు వచ్చావు అంటే అజ్జో టేబుల్ రికార్డు పెట్టుకొని భగవద్గీత వింటుంటాడు, అంతా డిజైన్ చేశాడండి. అయ్యగారా ఏంది అయ్యారా, ఏంది అట్టంటావు నువ్వు, బర్రె నింది కదా మాదే జున్నుపాలు అయ్యగారు తీసుకొచ్చినా నీకోసమే, ఎరా ఇప్పుడు ఇంత రాత్రిపూట తీసుకురావటం ఏంట్రా, రేపు పొద్దున్న తీసుకురావచ్చు కదా. ఊరుకోండి అయ్యగారా, మా బావగాడు చచ్చ పిసినారి కొట్టు కదా, వాడు రేపు పొద్దున్న దాకా ఉంచుతాడా ఏంది పాలు, 5 కాడికి అమ్ముకుంటాడు అయ్యగారు, మీకు ఇష్టం కదా జున్ను పాలు, అందుకేనా అయ్యగారు మీరు జున్ను చేసుకుంటారనే తెచ్చిన అని ఆ క్యాన్ అక్కడ పెట్టి కూర్చొని మోకాళ్ళు పడతా, అయ్యగారు వచ్చినోడిని ఎట్టాగా వచ్చినా కదా, మీరేదో కొత్త పద్యం నేర్పిస్తే పోలా, నేను నేర్చుకుంటాగా, అరే నిన్న ఒక పద్యం నేర్పించాను కదరా అది వచ్చిందా నీకు, కస్తూరి తిలకం అనే పద్యం పూర్తిగా వీడు చదువురానోడు కదా, ఆ పదాలను వచ్చి రాకుండా పలికి పెద్ద పెద్దగా అరుస్తుంటే, అరే ఆపురా అంటే ఏందయ్య గారు ఆపేదే, కృష్ణుడు కనిపించేస్తున్నాడు నాకు, నేను ఆపే ప్రశ్నే లేదో, ఇట్నే పాడితే నిన్న ఆ గుళ్ళో పంతులు గారు ఏంటయ్య గారు బలవంతంగా ఆపే గుళ్ళో చేతిలో ప్రసాదం పెట్టి ఇంకసార్లే నువ్వు పోరా అన్నిడే, ఏమైంది అయ్య గారు అంటే నువ్వు అద్భుతంగా ఇట్లా నడుస్తుంది అంటే, వీడికి ఆయనకి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉంది అన్న ఫీల్ జనాలకు కూడా కలగాలని ఆడు మళ్ళీ ఆయన నెత్తిని చేయబెట్టి ఏదో కస్తూరి తిలకం రా, కస్తూరి కాదురా కస్తూరి తిలకం అనాలరా అని చెప్తే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు కూతురు రాలేదనే ఇంటెన్షన్ అనమాట ఆ సీన్. సుధా వచ్చేసి దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాడు, వచ్చి ఏది కూతురు రాలేదనే టెన్షనే లేదు నీకంటే అప్పుడు వస్తుంది వీడికి కస్తూరి తిలకం అనేది. అయ్యగారో వచ్చేసిందని, ఏమొచ్చిందంటే నీ కస్తూరి తిలకం వచ్చింది, ఆమె వచ్చి కొడుతుంది, ఈడొస్తే నీకు టైం తెలియదు, రాత్రి పగలు ఈడుంటే చాలు నీకు, అమ్మాయి రాలేదని టెన్షన్ లేదు ఏం లేదని చెప్పి ఎండ్ చేస్తారు సీను. ఈ మొత్తం ఒకటే షాట్ అండి, ఒకటే షాట్ అయిపోయింది మొత్తం. అసలు అంత ఇప్పటికీ నాకు అంత సీన్ నేను చేశాను విశ్వనాథ్ గారి దగ్గర, ఆయన కళా తపస్వి, ఆయన దగ్గర అయిపోయింది సీను. ఒక్క కట్టు కూడా చేయొద్దు అన్నాడు, అసలు కట్ చేయొద్దు దీంట్లో, నీ కత్తూరి తిలకం అన్నప్పుడు బిల్డింగ్ ఊగినట్టు ఒక షాట్ వేసుకోండి, అసలు దీన్ని డిస్టర్బ్ చేయొద్దని. 12 గంటల వరకు అయిపోతుంది అనుకున్న సీను 9:30కి అయిపోయింది. అసలు ఇంకొక షాట్ వద్దు, అద్భుతంగా వచ్చిందని చెప్పి ఆయన చెప్పేశాడు.
చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, దానికోసం చెప్పిదంతా. తమ్ముడు, ఈ సీను ఇలాంటి క్యారెక్టర్ కన్నా నేను రెగ్యులర్గా సినిమాలు చేసేటప్పుడు స్వాతి ముత్యం, సాగర్ సంగం ఆ టైంలో ఉండుంటే నేను సాక్షి రంగారావు గారని ఒక యాక్టర్కి ఇచ్చి చేపించేవాడిని. నేను డైరెక్షన్ చేస్తూ సాక్షి రంగారావుకి ఈ సీన్ ఇచ్చినా కూడా నువ్వు చేసిన దానికంటే బాగా చేయించుండేవాడిని కాదు, అంత అద్భుతంగా చేసావు. ఒక యాక్టర్కి కళ్ళు ఏడవాలి, కళ్ళు నవ్వాలి, కళ్ళు మాట్లాడాలి, ఈ 3 నీ కళ్ళలో ఉంది. డెఫినెట్గా నువ్వు ఏం చేస్తున్నావో, ఏం సినిమాలు చేసావో నాకు తెలియదు, కానీ నువ్వు ఫుల్ టైం యాక్టర్గా ఉంటే ఎప్పుడుకొకసారి నువ్వు ఒక నీకంటూ ఒక రోజు వస్తుంది ఇండస్ట్రీలో. ఈ తర్వాత నుంచి నేను ఏదన్నా సినిమా చేస్తున్నాను అని నీకు తెలిస్తే నువ్వు నన్ను వచ్చి కలిసి మా వాళ్ళకి చెప్పు, పాలోడి క్యారెక్టర్ చేశాను నేను అని. ఆ సినిమా ఏదైనా సరే నీ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాడు ఆ రోజు. సూపర్ సూపర్. చెప్పి అది 3 సార్లు చెప్పాడు, నువ్వు మంచి యాక్టర్ అవుతావు, డెఫినెట్గా నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి వెళ్ళే ముందు కూడా చెప్పెళ్ళాడు. అలాగే తర్వాత సుప్రభాతం అని ఒక సినిమా చేశాడు ఆయన అల్లరి నరేష్ గారితో. నేను వెళ్ళి కలిశాను, నాకు ఒక క్యారెక్టర్ చెప్పాడు. కానీ సింహ సినిమాలో ఆ డేట్లు క్లాష్ వచ్చి బోయపాటి గారి సింహ జరుగుతుంది సేమ్ టైం. నేను ఆ సినిమా చేయలేకపోయాను ఆయనది. అది ఒక గొప్ప, నాకు ఒక మెడిసిన్ లాగా ఉంటుంది. ఎప్పుడన్నా నేను ఒకవేళ ఏదన్నా డిసప్పాయింట్మెంట్లో ఉన్నా కూడా ఆయన చెప్పాడు, ఏముంది ఇది పెద్ద విషయం కాదు, వస్తాయి నాకు అన్న ఫీల్ ఒకటి వస్తుంది ఆయనది. అది బెస్ట్ కాంప్లిమెంట్ నా లైఫ్లో. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు ప్రస్థానం అనే ఒక సినిమాలో నేను దుర్గాప్రసాద్, లేబర్ లేరు దుర్గాప్రసాద్ అని ఒక క్యారెక్టర్ చేశాను. మీరు చూసి ఉంటారు ప్రస్థానం అని. సాయి కుమార్ గారు, శర్వానంద్ గారిది అద్భుతమైన సినిమా. సందీప్ కిషన్ కూడా ఉంటారు. సందీప్ కిషన్ విలను. వాళ్ళ ముగ్గురు మధ్యలో దుర్గాప్రసాద్ అని ఒక క్యారెక్టర్ మాల్లో ఉంటుంది సినిమా అంతా క్యారెక్టర్. దాంట్లో జీవాన్ని చెప్పుతో కొట్టి, మాలేసుకొని చెప్పుతో కొట్టి ఒక డైలాగ్ చెప్తాను నేను. చెప్పుతో కొట్టి తిట్టి సోమశరణం అనుకుంటుంటే, ఏంట్రా ఇలాంటి వాళ్ళని కొట్టుకుంటూ పోవాలంటే ఢిల్లీ వరకు ఉన్నారు, ఎవరిని కొడతావు అంటాడు సాయి కుమార్. ఢిల్లీ వరకు ఉన్న వాళ్ళని కొట్టకపోయినా కనీసం దొరికినోడిని కూడా కొట్టకపోతే సొసైటీ మారదండి. సొసైటీ మారటానికి ఇలా చెప్పుతో కొట్టి చెప్పు కిందే చెప్తాడు. అది ఆ సినిమా మొత్తంలో ప్రకాష్ రాజ్ గారికి చాలా ఇష్టమైన డైలాగ్ అది. నేను బృందావనం సినిమా చేస్తున్నప్పుడు శంషాబాద్ టెంపుల్ అని ఉంటుంది, దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, ఫ్యామిలీ అందరు ఉంటారు బృందావనంలో. ఆ సాంగ్లో ఫస్ట్ లిరిక్ నా మీదనే స్టార్ట్ అవుద్ది. కింద శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు, ఫ్యామిలీ వాళ్ళంతా నడుచుకుంటా వెళ్తూ, అప్పటికి ప్రస్థానం రైట్స్ కొని ఉన్నాడు ఆయన. కొన్న తర్వాత ఫస్ట్ టైం నన్ను చూశాడు అక్కడ. నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ప్రకాష్ గారితో చాలా కాంబినేషన్ ఉంది నాకు. యజ్ఞం, దిల్లు, సంక్రాంతి, లక్ష్మీ నరసింహ. అసలు దిల్లు రాకముందే రీల్ స్టోరీ అని ఒక సినిమాలో ఆయన అంత క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను నేను ఒక సినిమా. నాకు బాగా పరిచయం, ఆయన బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. అక్కడ కింద నడుచుకుంటూ పోతూ పైన ఒక బుర్జు మీద నిలబడి లిరిక్ పాడతా నేను, కెమెరా అట్లా వెళ్తుంది. రే దిల్ రే అంటాడు నన్ను, రే దిల్ ప్రస్థానం చూశాను, ఆ జీవాన్ని చెప్పుతో కూడా డైలాగ్ చెప్పావు కదా, అద్భుతంగా చెప్పావు, ఆ సినిమా నేను కొన్నాను, మనం చేస్తే దుర్గాప్రసాద్ క్యారెక్టర్ తమిళ్లో కూడా నువ్వే చేస్తావు అన్నాడు. సూర్యతో చేయాలని ఆయన. సరే అది వర్కౌట్ అవ్వలేదు, చేయలేదు ఆయన. తర్వాత హిందీలో మా దేవకట్ట గారే చేశారు ఆ సినిమాని. సో ఆయన అది చెప్పి మొన్న మా ఎలక్షన్ల వరకు కూడా, మా ఎలక్షన్లో కూడా వస్తుంది, నువ్వు ఉన్నావు కదా ట్రాక్ మీద మనం ఉండాలి. స్పీడ్ 100 పోతామా, 120 పోతామా, 60 పోతామా సంబంధం లేదు. ట్రాక్ మీద మనం ఉన్నామా లేదా, ట్రాక్ మీద నువ్వు ఉన్నావు, వస్తుంది ఎప్పటికైనా, కీప్ ఆన్ గోయింగ్ అని అలా చెప్తాడు ఆయన. అలా నేను ఏదన్నా మంచి సినిమా చేస్తే డెఫినెట్గా కనపడినప్పుడు ఆ సినిమా పేరు చెప్పి మరి ఆ సినిమాలో బాగా చేసేవారా, మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నీకు, వచ్చి కలువు, నన్ను వచ్చి కలిస్తే డైరెక్టర్కి రికమెండ్ చేస్తానని కూడా చెప్పగలిగిన ఆర్టిస్ట్ నాకు. ఎక్కడైనా కనపడితే డైరెక్టర్కి నేను చెప్తాను రా అంటాడు. కానీ నేను వెళ్ళి ఇంతవరకు నేను 250 సినిమాలు చేశాను. 250 సినిమాలో ఒక హీరో గారి రికమెండేషన్తో ఒక్క సినిమా కూడా చేయలేను నేను. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారు అంటే నాకు గుర్తొచ్చింది, ఆయనతో దగ్గర 4-5 సినిమాల దాకా చేశారు మీరు. బోయపాటి గారి కాంబినేషన్లోనే 3 సినిమాలు చేశారు. అవును. అంటే మామూలుగా బాలకృష్ణ గారి గురించి బయట ఎట్లా ఉంటుందంటే, ఆయన కోపం వస్తే కొడతారని, ఇట్లాగా లేకపోతే అరుస్తారని ఎట్లా ఉంటుంది. సెట్లో మీరు చూసుంటారు. అంటే ఇప్పుడు ఆయన స్క్రీన్లో కనిపించింది వేరు, ఆఫ్ స్క్రీనే నాకు తెలిసి మీరు ఇంకా షూట్లో ఉంటారు, చాలా ఎండ ఉంటుంది, చిరాకు ఉంటుంది. అంత టైంలో కూడా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు, ఆయన ఒరిజినల్గా ఎలా ఉంటారు అసలు? అది ఇప్పుడు మీరు కొడతారు ఇవన్నీ పోయినాయండి, ఇప్పుడు లేదు. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉండేదేమో కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే అసలు ఆయన ఆ ఏజ్లో ఆయన ఇమేజ్ ఏంటండి, అసలు
నేను 4 సినిమాలు చేశాను ఆయనతో. 2004లో చేశాను ఫస్ట్ సినిమా లక్ష్మీ నరసింహ. తర్వాత బోయపాటి గారి హ్యాట్రిక్ లో ఉన్నా, సింహ, లెజెండ్, అఖండ, 4 సినిమాలే. నేను బాలకృష్ణ గారితో చేసింది 4 సినిమాలు. 4 సినిమాల్లో నేనేంటో జనాలకు కూడా కరెక్ట్గా దిల్ అయిపోయి యజ్ఞం అయిపోయిన తర్వాత లక్ష్మీ నరసింహ. అసలు నేను ఎవరో తెలియనప్పుడే నాకు ఆయనతో ఒక పెద్ద సీన్ ఉంటుంది లక్ష్మీ నరసింహలో. కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటి అని చెప్పి నా ఇంటికి వచ్చి నన్ను పిలిచి అడిగి, నేను అప్పుడు కూడా దాంట్లో కూడా ప్రకాష్ రాజ్కి రైట్ హ్యాండ్ ధర్మభిక్షం అని ప్రకాష్ రాజు, దానిలో 3 అసిస్టెంట్లని షూట్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసరు నన్ను ఒక్కడిని వెళ్ళిపోమంటాడు. ఏంటి నన్ను కూడా చంపుతాడేమో అని భయపడుతున్న టైంలో నువ్వు గన్తో ఇలా చూపించి నువ్వు వెళ్ళిపో అంటాడు. పక్కన పడిపోయి ఉంటారు 3. అంటే అంత రూటు అంత ఇచ్చేసి ఉంటాం మేము, తగలబెట్టేసి అన్ని అని చెప్తే ప్రాక్టికల్గా ఎవిడెన్స్తో దొరికితే చంపేస్తాం. 3 ఎన్కౌంటర్ చేశారు, నన్ను ఒక్కడిని వదిలేస్తాడు. నేను సాగు బతుకులతో అని చెప్పి ఆ సీన్ ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ సీను ఇంట్లో నేను భోజనం చేస్తుంటే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన షాక్ అయ్యి చూసి లేచినప్పుడు వచ్చి ఫస్ట్ డైలాగ్ కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటి అని చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది సీన్. నన్ను ఎందుకు వదిలేసాడంటే ఇతన్ని నా భార్య కలిసి మా ఆయన మంచోడండి, మా బ్యాక్గ్రౌండ్ ఇది, తప్పనిసరి ఆడ పని ఏదో చెప్తే ఈయన్ని వదిలేస్తే అసలు ఆడి లూప్ హోల్స్ అన్ని నాకు దొరుకుతాయి, ఈడ అప్రూవల్గా మారిపోతాడన్న కన్సర్న్తో నన్ను వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఇదంతా నాకు చెప్తాడు అక్కడ భుజం మీద చెయ్యేసి. ఏ ధర్మవీక్షణ దగ్గర పనిచేసే ఏ రౌడీ షీటరు భార్య వచ్చి ఒక ఆఫీసర్ని కలిసింది లేదు, నీ భార్య వచ్చి నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పింది, నువ్వు మంచోడిగా మారిపో, నీకు అప్రూవల్గా నిన్ను శిక్ష పడకుండా నేను చేస్తాను, అసలు ఏం చేశారు మీరు, అప్రూవల్గా మారిపోమని చెప్పమంటా. ఇదంతా పెద్ద డైలాగ్ అయింది. తర్వాత నాది ఉంటుంది దాంతో ఆ ఎమోషన్ అయిపోయి ఇంత మంచోడా ఆఫీసరు, భార్య పిల్లోడు వచ్చి కాళ్ళు పట్టుకొని చెప్పునన్న మంచి ఆఫీసర్ అని చెప్తే నేను ఫీల్ అవుతాను. అసలు ఎక్స్ట్రాడినరీ సీన్ అది. ఆ ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు అట్లా వచ్చే ముందు ఓపెన్ అవుతాను. ఇంకా సార్ మీ ఇంట్లో బాంబు పెట్టాము, ఎక్కడో కర్నూలు నుంచి ఒక బాంబు పెట్టేవాడిని స్పెషలిస్ట్ని రప్పించి హోటల్ శుభం లాడ్జీలో పెట్టాము, రాత్రి వెళ్ళి మీ ఇంట్లో బాంబు పెట్టి వచ్చాము సార్, మీరు తొందరగా వెళ్ళండి, వెళ్ళి మీరు వాళ్ళ నాన్న ఉన్నాడని పెడతాం బాంబు. విశ్వనాథ్ గారు ఎక్కడ ఆయన వాళ్ళ కూతురింటికి అక్కడికి వెళ్ళి అప్పుడు వస్తుంటాడు. ఇక్కడ సీను అక్కడ ఆయన నడవటం అసలు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సీన్ అది. మా నాన్న వాళ్ళ నాన్న ఉన్నామని మేము బాంబు పెడతాం, కానీ ఆయన ఇంట్లో ఉండడు. అప్పుడు లేదు ఆయన లేడు, ఇల్లు పోయినా పర్లేదు, ఎవిడెన్స్తో నాకు ధర్మభిక్షం దొరుకుతాడు దీంతో అని చెప్పి ఆయన ఏదో చెప్తాడు. ఇంత పెద్ద సీన్ అనమాట. అప్పుడే సింగిల్ టేక్లో చెప్తే సింగిల్ టేక్లో చెప్తున్నావు, అద్భుతం, బ్రహ్మాండంగా చేసావు అని చెప్పి అప్పుడే అసలు ఓపెన్గా ఏదున్నా ఓపెన్గా చెప్పేస్తాడు ఆయన. అసలు ఎక్కడ దాన్ని దాచిపెట్టడం లేకపోతే ఆ హీరో నేను ఈడేదో చిన్న ఆర్టిస్ట్ అనేది అప్పుడే లేదు ఆయనకి. తర్వాత నేను లక్కీగా సింహ ఆయన కాంబినేషనే, సింహాలో హీరో పవర్ గురించి నేనే చెప్తా, లెజెండ్లో హీరో పవర్ గురించి నేనే చెప్తా, నిన్న అఖండాలో కూడా హీరోకి ధర్మం గుడి గురించి చెప్పే సీన్లో మెయిన్ డైలాగ్ నాదే ఉంటుంది ఆయనతో. గుడి నాది, ఊరు నాది, లింగం నాది, ఉంచుకుంటా లేకపోతే పీక్కుంటా, అడగటానికి నువ్వెవరు అని గాడిదాన్ని కొట్టి గుడి నువ్వు కట్టావా అని అడిగి కట్టలేదంటే కట్టలేనోడికి పీకే అధికారం ఎక్కడదని, అసలు గుడి అంటే ఏంటో తెలుసా మీకు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. అది మొత్తం హిందూయిజానికి ఒక ల్యాండ్ మార్క్ లాంటి సీన్ అది అఖండాలో. అంతకుముందు లెజెండ్ కూడా అంతే. లెజెండ్లో అన్న వాడి ఒంట్లో ఉన్నది నెత్తురా యాసిడ్ అన్న, కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు చంపేసినాడు అన్న, ఇక్కడ వద్దన్న మనం అని హీరో ఒంట్లో ఉన్నది నెత్తురు కాదు యాసిడ్ లాంటి దీంతో బతుకుతున్నాడు, అంత పవర్ఫుల్ హీరో అనేది నేనే చెప్తా జగపతి బాబు గారు బిగినింగ్లో చైల్డ్ ఎపిసోడ్లో. సో ఇవన్నీ ఆయనతో చేస్తే ఆయన కొడతాడు లేకపోతే ఏదేదో ఇవన్నీ నాణ్యానికి ఒకవైపేనండి. అది ఎప్పుడో ఎజిటేషన్ వచ్చినప్పుడు అసలు బాడీ బిల్డర్స్ లేకుండా పబ్లిక్లో తిరగగలిగిన ఏకైక హీరో కదండి అతను. అలాంటప్పుడు కొంచెం జనాలు ఎజిటేట్ చేసేదన్నా అయినప్పుడు చిన్నది అది ఆ జనాలకి ఏం చేశాడనేది చూపియం కదా మనం, జనాన్ని ఏదో టచ్ చేశాడనేది చూపిస్తాం. అసలు ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఆయనకి పద్మభూషణ్ ఏంటండి, నాట్ ఏ జోక్ కదా, పద్మభూషణ్ అవార్డుకి ఎగ్జాక్ట్గా సరిపోయిన వ్యక్తి అండి ఆయనకి ఇప్పుడు రావటం అనేది. చాలా హ్యాపీ. నేను ఒక అఖండ సినిమా చేసేదానికి ముందు లెజెండ్ సినిమా చేసిన తర్వాత ఆయన్ని కలిసింది లేదండి, అసలు కలిసింది లేదు. లెజెండ్ సినిమాలో
అయిపోయిన తర్వాత అఖండ సినిమా ఎక్కడ అరుణాచలంలో చేశారండి మా సీను. అరుణాచలంకి వెళ్ళి ఫ్లైట్ లేట్ అయిపోయి మార్నింగ్ 9:30కి మేము లొకేషన్కి వెళ్ళి మేకప్ అయ్యి వైట్ అండ్ డ్రెస్ వేసుకొని క్రూషియల్ కరోనా టైం అనమాట అది. మాస్కులు పెట్టుకొని మాస్కులు లేకుండా తిరిగే పరిస్థితి లేదు. సారు ఈయన బాలయ్య గారు ఇట్లా కూర్చొని చైర్ వేసుకొని బుక్స్ చూసుకుంటుంటాడు, ఆయన మాట్లాడటం బుక్స్ చూసుకుంటుంటారు. మాకు లేట్ అయిపోయింది, బాలయ్య వచ్చాడు, హరి 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 అంటుంటే మేము పరిగెత్తుకుంటూ వస్తుంటే మాస్క్ పెట్టుకున్న నన్ను దాదాపుగా ఒక 200 మీటర్లు 150 మీటర్ల దూరంలో చూశాడండి. చూసి మాస్క్ ఉంది, ఎవరో తెలియదు, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నా. ఏ దిల్, హీరోలాగా ఉన్నావా ఈ డ్రెస్లో, చిన్నగారా పర్లేదు, ఎందుకు పరిగెత్తున్నావు? నేను నా వెనక మా బ్యాచ్ అందరం పరిగెత్తుంటే దిల్ అనే నేను షాక్ అయ్యాను. అసలు మాస్క్ పెట్టుకొని ఉన్నాము, ఎలాగా ఎవరెవరు వచ్చారు అంటే వాళ్ళు వస్తున్నారు సార్, ఇప్పుడే లేట్ అయింది సీన్కి, దిల్ రమేష్ ఇట్లా అని చెప్పారు డైరెక్టర్ వాళ్ళు. గెస్ట్ చేశాడు ఆయన. అప్పుడు నేను పరిగెత్తుకుని మాస్క్ తీసి, తెలుసులేవా నువ్వు వచ్చావని, ఇక్కడికి వస్తున్నావని అని అన్నాడు. అసలు అంత ఓపెన్గా ఏ హీరో మాట్లాడు జనరల్గా దూరంగా ఉన్నప్పుడు. అంత హ్యూమన్ బీయింగ్. అసలు ఎక్కడ ఏది ఉన్నా ఎవరికన్నా ఏదన్నా చెప్పాలన్నా ఈ స్పాట్లో డెసిషన్ తీసుకుంటాడు. అద్భుతమైన వ్యక్తి. వీటన్నిటికంటే ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుకి ఆయన ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అండి, క్యాన్సర్ హాస్పిటల్కి ఒకసారి వెళ్తే తెలుస్తుంది మనకి. అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలిసిన పేషెంట్లు 100 మందిలో 60 మంది ఉంటారండి. వాళ్ళకి తీసుకొచ్చిన గార్డ్స్ కానీ, అంటే గార్డియన్గా వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది లైఫ్ ఎంతవరకు ఉంటుందో. కొంతమందికి వాళ్ళకి కూడా తెలుసు అది నయం కాదు, కీమో చేసిన నయం కాదని, నయమయ్యే వాళ్ళని అంటే డెత్కి దగ్గరలో, మృత్యువుకి దగ్గరలో ఉన్న మనిషిని రక్షించే ఈ వ్యక్తి ఇప్పుడు చచ్చిపోతాడని కాంక్రీట్గా చెప్పగలిగిన ఏకైక జబ్బు అండి క్యాన్సర్ అంటే. ఏ స్టేజ్, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్త్ థర్డ్ స్టేజ్లో చెప్పేస్తారు ఇంకా మనిషి బాగున్నా కూడా. అలాంటి కొన్ని వందల మందిని ఒక సంవత్సరంలో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ జరుగుతున్న ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఆయన చేసే సేవ డైరెక్ట్గా ఆయన డాక్టర్ అయి చేయకపోవచ్చు, కానీ మనుషులను బతికించే డాక్టర్లని ఆ క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్న దానికి ఆయనకి పద్మభూషణ్ కాదండి, పద్మ విభూషణ్, భారతరత్న కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మామూలు సర్వీస్ కాదండి. అక్కడికి వెళ్తే ఆర్తనాదాలు, అసలు చిన్న చిన్న పిల్లలు ఉండండి, 2 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు క్యాన్సర్. వాళ్ళందరికీ వైట్ కార్డు ఉంటే ఫ్రీ సర్వీసు, ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ, ఒకవైపు మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి, రిచ్ పీపుల్కి, అందరికీ క్యాన్సర్కి తన పర అనే భేదం లేకుండా, స్త్రీలు పురుషులు, కులము గోత్రము, రాజకీయము, సాంఘికం, ఆర్థికమైన పరమైన ఏ భేదభావాలు లేకుండా క్యాన్సర్ అన్న ప్రతి పేషెంట్కి హక్కును చేర్చుకొని ఆయుష్ను పెంచుతున్నటువంటి ఒక అద్భుతమైన క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఇప్పుడు వచ్చిన అవార్డుకి అద్భుతంగా అడాప్ట్ అయిన వ్యక్తి అండి నా దృష్టిలో. ఆయనకు అతి త్వరలో భారతరత్న వరకు, హైయెస్ట్ అవార్డు వరకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మీరు అడిగారు కాబట్టి. మంచి ప్రశ్న అడిగారు. చాలా ఆయన క్వాలిఫైడ్ పర్సన్ ఆ అవార్డుకి. థ్యాంక్ యూ దిల్ రమేష్ గారు. అడిగిన వెంటనే మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మీరు అనుకున్నట్టుగానే ఇప్పుడు దాకా చాలా మంచి పెద్ద సినిమాలు చేశారు, మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఓటీటీలో మీరు అన్నట్టు వెబ్ సిరీస్ కానీ, తర్వాత ఈ వెబ్ ఫిలిమ్స్లో కూడా మీరు బిజీ అవుతున్నారు నాకు తెలుస్తుంది. ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా మీకు మంచి మంచి ఛాన్సెస్ రావాలని మా JSW టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.